హలో వైస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లి కారము. ఈ ఉల్లి కారము ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీలోకి ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లి కారం ఉంటే 2 దోశలు ఎక్కువగానే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అది లైట్గా వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలి. మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవచ్చండి. కొన్ని ఎండుమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి, దాన్ని బట్టి వేసుకోండి. ఇవి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలండి. ఎక్కువ వేయించుకోవద్దు, ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర మిశ్రమంలో చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టేసుకున్నాను. వాటర్తో సహా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ మెత్తడుప్పు వేసాను, మీరు కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిన దాంట్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదు. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఈ పోపుని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకోవాలి. ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లి కారం వేసుకోవాలి. ఈ ఉల్లి కారానికి పోపు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఉల్లి కారం ఉంటే 2 దోశలు ఎక్కువగానే తింటారు కాదండి, తక్కువ మాత్రం తినరండి, అంత టేస్టీగా ఉంటుంది ఉల్లి కారము. ఈ పోపు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ ఉల్లి కారం తీసుకోవాలి. పైనుంచి కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.